నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. తెనాలిలో జగన్ పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉన్నాయో, వాళ్ళని పోలీసులు ఎందుకు అలా కొట్టారో అందరికీ తెలుసు. అయినా సరే చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి, చంద్రబాబుని ఎందుకు అలా కొట్టరు అని అడుగుతున్నాడంటే అసలు జగన్ మనస్తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? నిన్నటి తెనాలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకున్న అక్కస, అసూయ, ద్వేషమా, ఆగ్రహమా మరొకసారి వ్యక్తం చేశాడు. అంటే దాన్ని ఏ విధంగా మనం ఆయన వ్యక్తం చేసిన భావాన్ని మన భాషలో ఏ విధంగా మనం అన్వయించుకున్నా కూడా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయనకి రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక వర్గశత్రువుగా భావిస్తూ వస్తున్నాడు. సహజంగా గత 4 దశాబ్దాల రాజకీయాలను పరిశీలించినప్పుడు అంతకుముందు కూడా రాజకీయాలు ఉన్నాయి, రేపు రాజకీయాలు ఉంటాయి. రాజకీయాల్లో ఇరు పక్షాల నాయకత్వాల మధ్య రాజకీయపరమైన స్పర్ధ ఉంటుంది, ఇష్యూస్ బేస్డ్ వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఆ వాద ప్రతివాదాలని బేస్ చేసుకొని ప్రజలు కూడా అంటే బేసింగ్ ఆన్ ది కేస్ మెరిట్స్ అంటారు. ప్రభుత్వ వర్షన్కి ప్రతిపక్షం లేవనెత్తుతున్న వర్షన్కి మధ్య ఉన్న అంతరాన్ని, ఆ వర్షంలో ఉన్న జెన్యూనిటీని బేస్ చేసుకొని ఏ రాజకీయ పక్షం వైపు మొగ్గాలి అనేది ప్రజలు అంతిమంగా నిర్ణయించుకుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి కన్నా కూడా ఎక్కువగా ఒక శత్రువుగా భావిస్తూ వస్తున్నారు. శత్రువుని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనుకుంటాం? మన రాజకీయ ప్రత్యర్థి అయితే ఇష్యూస్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ శత్రువుని హ్యాండిల్ చేయాల్సి వచ్చేటప్పటికి ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలని చెప్పే వరకు అంత ఎక్స్ట్రీమ్గా కూడా ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా అయినా సరే భౌతిక దాడికి పాల్పడాలనే నైజాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అది ఈ రోజు నిన్న తెనాల్లోనే వ్యక్తం కాల. గత కొన్ని సంవత్సరాలుగా మనం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పోకడ, నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఆయన అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిబజార్లో కాల్చాలి అనే స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి అర్థం? అక్కడ భౌతికంగా చంద్రబాబు నాయుడు గారికి హాని జరగాలి అని ఆయన కోరిక వ్యక్తం అవుతూ ఉంది. నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మిమ్మల్ని చీపులతో కొట్టాలి అన్నాడు, చెంపకు పెట్టి కొట్టాలి అన్నాడు. మరి ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రజల నుంచి మీకు లేవనెత్తబడే ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే ప్రజలు మీకు ఓట్ల రూపంలో గుణపాఠం చెప్తారని చెప్పడం ఒక ఎత్తు. ప్రజలు మిమ్మల్ని చీపులతో కొట్టాలి అనే మాట వాడటం అంటే అక్కడ ఫిజికల్గా టార్గెట్ చేయటం. ఆయన ఎక్కడ దాచుకోకుండా తన భావాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అనంతపూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈయన ప్రతిపక్ష నాయకుడు, రాళ్లతో కొట్టాలి అని వ్యాఖ్యలు చేశాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏ విధంగా వ్యవహరించారనేది చాలా కీలకంగా చర్చించాల్సిన అవసరం. అక్కడ ఆయన బాధ్యతలు చేపట్టారు, రాష్ట్ర రాజధాని పనులను స్తంభింపజేశారు. ఆ స్తంభింపజేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజధాని పనులను స్తంభింపజేయటం వల్ల వేలాది కోట్ల రూపాయల పెట్టుబడితో చేసిన నిర్మాణాలని అలా గాలికి వదిలేయటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. రాష్ట్రానికి రాజధాని ఒక రూపాన్ని సంతరించుకునే పరిస్థితులు తలెత్తుతాయి అని చెప్పని, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, రాజధాని పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఎక్కడి వరకు ఆగిపోయి ఉన్నాయనేది పరిశీలించాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండే ఉండవల్లి నివాసం నుంచి కోతవేడి దూరంలో రాజధాని పనులు కొనసాగుతూ ఉంటాయి. ఒక బస్సులో అక్కడికి వెళ్ళాలని చెప్పని సంకల్పించారు. అలా సంకల్పించి ఆయన తన అనుయాయులతోటి అక్కడికి ప్రయాణిస్తున్న మార్గంలో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ రక్షణలో ఉన్న NSG ప్రొటెక్టీ, ఆయన ఒక రాజకీయ పర్యటనకు వెళ్ళే సందర్భంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇస్తారు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ఆ విధమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. అలా పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చి ఆయన బయలుదేరినా కూడా ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో ప్రత్యర్థి రాజకీయ పక్షాల కార్యకర్తలని సమీకరణ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఆయన ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన అధ్యక్షుడు.
ఆయన రాజకీయ ఎజెండాతో ఆయన పర్యటన జరుగుతూ ఉంది. అక్కడ ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు సంబంధించిన కార్యకర్తల సమీకరణ జరిగితే ఘర్షణపూరిత వాతావరణం తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఆ విధమైన అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. కానీ పోలీస్ డిపార్ట్మెంటు పూర్తి నిర్లిప్తతగా వ్యవహరించి ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో ఆయన కాన్వాయ్ మీదకి వైసీపీ శ్రేణుల చేత రాళ్ళు చెప్పులతో దాడి జరగడానికి ఆస్కారం కలిగించారు. దాడి జరిగింది. నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఈ జరిగిన దాన్ని దాడిగా మనం పరిగణించడం అవసరం లేదు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారితో విభేదిస్తున్న వర్గాలు వాళ్ళ నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా జరిగిన సంఘటనగా దాన్ని పరిగణించాలి. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛగా వాళ్ళ భావ వ్యక్తీకరణగా దాన్ని భావించాలి అని చెప్పని. అంటే ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ళు చెప్పులతో జరిగిన దాడిని వాళ్ళ భావ ప్రకటన వ్యక్తీకరణగా పరిగణించాలని చెప్పని నా డీజీపీ ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అది ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ కన్ఫైన్ కాల. ఆ స్టేట్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఒక సంకేతం ఇచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు చెప్పులతో దాడి జరిగినా ప్రభుత్వ పరంగా పోలీస్ బాస్గా నా విధానం ఇది, కాబట్టి నన్ను అనుసరించే మీ విధానాలు కూడా ప్రయారిటైజ్ చేసుకోండి. చంద్రబాబు అనే వ్యక్తి మన దృష్టిలో ఒక లీస్ట్ బాదర్డ్ పర్సన్. అతనికి ప్రొటెక్షన్ ఇవ్వటము, అతని రాజకీయ కార్యక్రమాల నిర్వహణకి మనం సపోర్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు అని చెప్పని ఒక సంకేతం ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత చూసాం మనం ఇదే చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకి వెళ్ళారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటకు రానివ్వాల. వైసీపీ శ్రేణులు వచ్చి విశాఖపట్నంలో చంద్రబాబు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పని అక్కడ నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అడ్డుకొని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళని ఎంకరేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చి మీరు విశాఖపట్నం నుంచి వెనక్కి వెళ్ళిపోమన్నారు. అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి భద్రతకి ఏం ప్రాధాన్యత ఇచ్చారు? ఆయన ఒక ఎనర్జీ ప్రొటెక్టివ్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. ఆయనకి పూర్తిస్థాయి భద్రత కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు చేతులు ఎత్తేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని ఒక నోటీస్ ఇచ్చారు. ఆ అంశం చివరికి హైకోర్టుకి చేరిన తర్వాత హైకోర్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ని పిలిపించి ఏ ఆధారంతో ఏ అధికారంతో మీరు ఆయనకు నోటీస్ ఇచ్చి వెనక్కి పంపించారు అని చెప్పని డీజీపీని హైకోర్టులో చేతులు కట్టించి నుంచోబెట్టడం జరిగింది. ఆ తర్వాత చూసాం మనం ఆయన తిరుపతి పర్యటనకి వెళ్ళారు. తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకపోతే 6 గంటల సేపు బాస్ పట్టేసి కూర్చొని ఎయిర్పోర్ట్లో ఆయన నిరసన తెలియజేశారు. ఆ తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకి వెళ్ళారు. కుప్పంలో పర్యటించడానికి వీల్లేదు అని చెప్పని పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చాడు. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించడానికి వీల్లేదు అని చెప్పని. అక్కడికి ఆయన ముందుకెళ్ళి పర్యటిస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్లో వైసీపీ శ్రేణులు చొరబడి అక్కడ సృష్టించిన ఘర్షణ చూసాం మనం. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి ఆయన నందిగామలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్లదాడి చేశారు. ఆ రాళ్లదాడిలో ఆయన్ని కాపాడే ప్రాసెస్లో ఒక ఎన్ఎస్జీ కమాండో, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆయన తలకు రక్తపు గాయమైంది. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో కూడా ఇదే సంఘటన మళ్ళీ పునరావృతం అయింది. అక్కడ మరొకసారి రాళ్లదాడి జరిగింది. రాళ్లదాడి చేసిన సందర్భంలో అక్కడ రాళ్లదాడిలో గాయపడ్డ ఎన్ఎస్జీ కమాండో తలకి ఇంకొక ఎన్ఎస్జీ కమాండో తలకి రక్తపు గాయమైంది. అక్కడ రాళ్లదాడిలో గాయపడ్డ ఒక తెలుగుదేశం కార్యకర్త తర్వాత రోజుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి అదే స్థాయి దాడికి చంద్రబాబు నాయుడు గారు గురై ఉన్నట్టయితే తర్వాత ఆయన ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి పర్యటనకి వెళ్ళారు. ఆయన కాన్వాయ్ అనపర్తి పర్యటనకి వెళ్తున్న సందర్భంలో కాన్వాయ్ ముందుకు సాగటానికి వీల్లేదు అని చెప్పని పోలీసులు ఆయన కాన్వాయ్కి అడ్డంగా రోడ్డు మీద పడుకున్నారు. ఆయన దిగి ఒక ఎనర్జీ ప్రొటెక్టివ్ జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్న ఆయన రాత్రిపూట చీకటిలో 7 కిలోమీటర్లు నడుచుకుంటూ అనపర్తి చేరారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందో మనకి, చంద్రబాబు నాయుడు గారి రక్షణ పట్ల ప్రభుత్వం ఎంత నిర్లిప్తతో ఉంది, ఆయనకి అడుగడుగున ఎలా ప్రతిబంధకాలు సృష్టించారు, ఆయన రక్షణని భద్రతని ఎంతగా గాలి కుదిలేశారనేది అర్థమవుతూ ఉంది. తర్వాత ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకొని చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళిన సందర్భంగా తంబళపల్లి నియోజకవర్గం అంగళ్ళ గ్రామంలో ఆయన మీద రాళ్లదాడి చేశారు. రాళ్లదాడి చేసిన సందర్భంలో ఎన్ఎస్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ తోటి ఆయనకి
ఆ మ్యాట్స్ని అడ్డం పెట్టి ఆయన మీద రాళ్ళదాడి జరగకుండా ఆయన కాపాడిన తీరు మనందరం టీవీ లైవ్లో చూసాం మనం. అవును. కానీ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీదే హత్యాయతనం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పొంగనూరు బైపాస్లో జరిగిన విధ్వంసం చూసాం. అంటే ఇక్కడ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి భద్రతని ప్రభుత్వం ఏ స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ వందలాది మంది సమూహంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చారు. అలా దాడికి వచ్చిన జోగి రమేష్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏకైకన మంత్రిని చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆయన సతీమణి వ్యక్తిత్వాన్ని పాల్పడ్డారు. ఈ విధంగా మానసికంగాను శారీరకంగాను చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం ప్రభుత్వం మొదటి నుంచి కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ వచ్చింది. అన్నిటికన్నా అల్టిమేట్గా నంద్యాలలో జరిగిన ఆయన అరెస్టు, ఆయన మీద ఏదైనా ఆరోపణలు ఉన్నప్పుడు ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అనుకున్నప్పుడు ఆయన విచారించవచ్చు, ఆయనకు నోటీసులు ఇవ్వచ్చు, ఆయన వివరణ తీసుకోవచ్చు, ఆయన విచారణకు సహకరించుకొని ఉంటే అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ కేసు విచారిస్తున్న సిట్టు కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చాలా సన్నిహితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంకా సన్నిహితంగా ఉంటుంది. వాళ్ళ ఇంటికో ఆఫీస్కో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గుచ్చి ప్రశ్నించవచ్చు, వాళ్ళ ఆధారాలు ఎదురుగా పెట్టి ప్రశ్నించవచ్చు. మీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి, మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, దీని మీద మీ వివరణ ఏంటి అని అడగవచ్చు. ఆయన విచారణకు సహకరించకుండా ఉంటే, వాళ్ళు అడిగే వివరాలకి ఆ వివరణ ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఆయన అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. ఈ ప్రక్రియ ఏది జరగకుండానే ఏ కేసు మీద ఏ ఆరోపణలతోటి ఏ ఆధారాలతోటి ఆయన అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా ఎకాఎకిన గుంటూరులో పోలీస్ కార్యాలయం ఉంటే ఇక్కడి నుంచి ఆయన రాజకీయ పర్యటన నిమిత్తం అనంతపూర్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల సమక్షంలో నుంచి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేసి తెచ్చిన సందర్భంలో కూడా ఎంత భౌతికంగా హింసకు గురి చేశారు ఆయన్ని. ఎన్ని గంటల పాటు నిద్రకి కూడా ఆస్కారం లేకుండా వేచి చూసే విధంగా. అంటే ఈ సెప్టెంబర్ 9 తెల్లవారుజామున ఆయన అరెస్ట్ చేస్తే సెప్టెంబర్ 10 సాయంత్రం ఆయన్ని రిమాండ్కి అర్ధరాత్రి రిమాండ్కి తరలించారు. ఆల్మోస్ట్ 48 గంటల పాటు ఆయనకి కనీస మాత్రపు విశ్రాంతి కూడా తీసుకోవడానికి ఆస్కారం కలిగిన వాళ్ళ. ఆ తర్వాత చూసాం మనం ఆ అరెస్ట్ జరిగిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాకున్న బలానికి బలగానికి మేము కోరుకుంటే తండ్రి కొడుకులను భూస్థాపితం చేస్తామనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇదే విధమైన దుందుడుకు స్వభావాన్ని వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, వాళ్ళ ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేసిన వివిధ స్థాయిల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహరించినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద 24 కేసులు ఉన్నాయి కదా, ఆయన రోడ్డు మీద పట్టు కొడితే తప్పేంటి అన్న మాట మాట్లాడటం అనేది పెద్ద ఆశ్చర్యంగా సమాజానికి అయితే అనిపించలా. ఈ విధమైన వ్యవహార శైలి కారణంగానే ఈ విధమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పిన ప్రజలు భావించారు. కాబట్టి గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అంతగా శిక్షించారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో పరివర్తన రాలా. తన ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఉన్న జుగుస్ అంటారా, ఆవేశం అంటారా, ఆక్రోశం అంటారా, దాన్ని అనుక్షణం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అయితే 100% జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఖచ్చితమైన థ్రెట్ ఉందనేది ఈ విధాన వ్యాఖ్యల ద్వారా మనందరం కూడా అర్థం చేసుకొని తీరాలి. రైట్ సార్.